గోపాల్ సాజీ గారిని తన కవిత వినిపించడానికి వేదికపైకి రావాల్సిందిగా. ఈ కొత్త వేదిక బాగుంది. ఇంతకు ముందు వాటితో కంపేర్ చేస్తే కొంచెం దూరమైనా కానీ బాగుంది. ఈ మధ్యన మనం పేపర్లో వచ్చే వార్తలు లేదా మన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని ఒక్కోసారి మన మనసుల్ని కదిలించినప్పుడు దానికి స్పందనగా ఇది రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యన భారతదేశంలో అఫ్జల్ గురుని ఉరితీశారు. దాని మీద స్పందనగా ఏంటంటే ప్రపంచంలో దాదాపు 140 దేశాలు అంటే దాదాపు 90% దేశాలు ఉరిశిక్షని బ్యాన్ చేసాయి, నిషేధించాయి ఉరిశిక్షని. అయినా కూడా ఇంకా మన భారతదేశంలో కానీ లేదంటే మనం ఇక్కడ నివసిస్తున్న ఈ అమెరికాలో కానీ టెక్సాస్లో కానీ విపరీతమైన ఉరిశిక్ష పేరుతో విపరీతంగా చంపేస్తున్నారు. దాదాపు టెక్సాస్లో ఇప్పుడు దాకా 492 ఉరిశిక్షలు అమలు చేశారు. సో ఇంకా తొందరలో ఈ ఏప్రిల్ మంత్లో ఇంకొక 4 ఉరిశిక్ష తీసి చంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కవిత పేరు ఉరికొయ్య మీద ప్రజాస్వామ్యం. దగ్గరగా బయటి ప్రపంచానికి తెలియకుండా ఆత్మీయులకు చివరి చూపులు దక్కనీయకుండా చెరసాల చీకట్లో రహస్యంగా చంపేశారు. బయటి ప్రపంచానికి తెలియకుండా ఆత్మీయులకు చివరి చూపులు దక్కనీయకుండా చెరసాల చీకట్లో రహస్యంగా చంపేశారు. పత్రికలకు గుట్టు చప్పుడు కాకుండా చట్టం ముసుగులో మనిషి ప్రాణాన్ని తీసేశారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే దేశంలో న్యాయవాది లేకుండానే న్యాయ విచారణ జరిగిపోతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలు లేకుండానే నేరం రుజువైపోతుంది. జనం ఆవేశాన్ని చల్లార్చడానికే ఉరి తీయాల్సిందేనని కోర్టులు తీర్పిస్తాయి. నల్లకోటు న్యాయస్థానంలో న్యాయం ఎంత గుడ్డిదయ్యింది. మీలో ఎంతమంది ఉరిశిక్షని సమర్థిస్తారు? ఎంతమంది ఉరిశిక్షని వ్యతిరేకిస్తారు? సో కొంతమంది ఓకే. సో జీవించే హక్కును నిరాకరిస్తూ శవాలను సైతం మాయం చేస్తూ జైలులోనే గొయ్యి తీసి ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తారు. ఓట్ల రాజకీయాల కోసం చావు నాటకాన్ని వేసి పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని ఉరి కంబంపై పరిహసిస్తారు. రామరాజ్యం అంటూ రాక్షస పాలన సాగిస్తారు. వందే మాతరం వందే మాతరం అంటూ 100 ముక్కలుగా నరుకుతారు. వందే మాతరం వందే మాతరం అంటూ మైనార్టీలను, దళితులను, ఆదివాసీలను చీల్చి చెండాడుతారు. వందే మాతరం అంటూ తలలు నరికి దేశభక్తిని చాటుతారు. మతోన్మాదపు ఉన్మాదంతో పరవశిస్తూ మిఠాయిలను పంచి సావుని పండగగా చేస్తారు. ఇది జరిగింది వాస్తవంగా. మెజారిటీ ఓట్లను దండుకోవడానికి మైనార్టీలను ఉరి తీస్తారు. ప్రజాస్వామ్యం ముసుగులో మధ్యయుగపు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు. ప్రజాస్వామిక సమాజంలో శిక్ష అంటే పగ కాదు, ప్రతీకారం కాదు, కన్నుకు కన్ను తీయటం కాదు, న్యాయం పేరుతో మనిషి ప్రాణాలు తీయటం సమంజసం కాదు. శిక్ష నేరస్తుణ్ణి మార్చాలి. సమాజంలో నేరాన్ని నివారించాలి. వ్యవస్థకు ఒక గుణపాఠం చెప్పాలి. అంటే శిక్ష అనేది మనిషిని, నేరస్తుని మార్చాలి. కానీ ఒకవేళ మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం అనుకుంటే అంటే ఒక హత్యకి హత్య, ఇల్లు తగలబెడితే ఇల్లు తగలబెట్టడం, మానవంగానికి మానవంగడం, ఆ రకంగా కాదు. ఒక రిఫార్మేటివ్ ప్రాసెస్లో చూడాలి. కాశ్మీర్లో ఒక మక్బూల్ భట్ని
కాశ్మీర్లో ఒక మక్బూల్ భట్ని, ఒక అఫ్జల్ గురుని ఉరి తీస్తే 1000 మంది యువకులు బందూకులు ఎత్తుతారు. కాశ్మీర్లో ఒక మక్బూల్ భట్ని, ఒక అఫ్జల్ గురుని ఉరి తీస్తే 1000 మంది యువకులు బందూకులు ఎత్తుతారు. కాశ్మీర్లో 1,00,000 మందిని కాల్చి చంపితే ప్రజాస్వామ్యం మీదే నమ్మకాన్ని కోల్పోతారు. తలలు పైన తుపాకులు పెట్టి సైనిక పాలన సాగిస్తే మమ్మల్ని వదిలేయండి, మా బతుకు మేము బతుకుతాం, స్వతంత్రంగా బతుకుతాం అని అంటారు. కాశ్మీర్లో ఒక హసీనా, కాశ్మీర్లో ఒక సలీమా, సాజా, ఈ 3 అమ్మాయిల్ని భారత సైనికులు మానభంగం చేశారు. వాటి మీద ఏ శిక్ష లేదు, ఏ న్యాయ విచారణ లేదు. కాశ్మీర్లో ఒక హసీనా, ఒక సలీమా, ఒక సాజా, ఒక తల్లిని, చెల్లిని, కూతురుని, కోడలిని సోపియాన్లో, కునాన్ పోష్పురాలో, హరాన్లో భారత సైనికులు మానభంగాలకు పాల్పడితే ప్రభుత్వం నిందితులకి కొమ్ము కాస్తుంది. ఆఫ్సా అని ఒక చట్టం ఉంది, ఆర్మ్ ఫోర్సెస్ ఆఫ్సా, AFPSA, ఓకే, ఆర్మ్ ఫోర్సెస్ ప్రొటెక్షన్ సర్వీస్ యాక్ట్ అని. ఆ చట్టంతో రైట్ వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. భారత సైనికులకి గురుగారు ఏమంటున్నారు వినపడలే అందరికి. ఇదే సాధ్యమేది కండి, ఆ సబ్జెక్ట్కి తావలేదు. సాధ్యమని మాట్లాడండి. మనం కొంచెం సభా మర్యాదని పాటిస్తే మంచిది, రైట్. మనకి దీని మీద ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ మీకుంది, అలాగే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నాకు స్వేచ్ఛ ఉంది. దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు, ఓకే. సభా మర్యాదలు పాటిద్దాం. కాశ్మీర్లో ఒక హసీనా, సలీమా, సాజా, తల్లిని, చెల్లిని, కూతురిని, కోడల్ని సోపియాన్లో, కునాన్ పోష్పురాలో, హరాన్లో భారత సైనికులు మానభంగానికి పాల్పడితే ప్రభుత్వం నిందితులకి కొమ్ము కాస్తుంది. కాశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో అత్యాచారం చేస్తే పోరాటం తప్ప మార్గం లేదంటారు. చివరికి ఆజాద్ కాశ్మీరే కావాలంటారు. ఉరిశిక్షని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? న్యాయం పేరుతో మనిషి ప్రాణాలను తీయటాన్ని అంగీకరిస్తారా? మానవ హక్కులు ప్రజాస్వామిక విలువలను ఆచరించే సభ్య సమాజంలో జీవిస్తారా? పగతో, ప్రతీకారంతో, ద్వేషంతో, ఉన్మాదంతో కుంచుకుపోతారా? కళ్ళ ముందు జరుగుతున్న దుర్మార్గాల్ని మౌనంగా తమాషా చూస్తారా? థ్యాంక్ యూ.